హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం పైథాన్ కమాండ్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకున్నాం కదా. అదే రీతిలో మనం ఈరోజు పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం రండి. ముందుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే క్లియర్గా మన ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు మనం వాటర్ తాగాలంటే ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటాం. మనకి ఎప్పుడైతే దాహం వేస్తుందో ఆ వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ తాగుతాం. అలాగే ఇక్కడ పైథాన్లో వచ్చేసరికి ఏంటంటే కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఎందులో స్టోర్ చేస్తామంటే ఈ వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం అనమాట. ఈ వేరియబుల్స్లో స్టోర్ చేయడం వల్ల మనకి ఎప్పుడైతే కావాలో, ఎప్పుడైతే నీడ్ ఉందో ఈ వేరియబుల్స్ ద్వారా ఈ వాల్యూస్ అనేవి రీడ్ చేయొచ్చు. సో ఇది ప్రాసెస్. మనం ఇప్పుడు ఈ వేరియబుల్కి డెఫినేషన్ ఈజీగా ఎలా చెప్పుకోవచ్చు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్ టు స్టోర్ ద వాల్యూస్ అని అయితే చెప్పచ్చు, అవునా కదా. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్ టు స్టోర్ ద వాల్యూస్. ఇది ప్రాసెస్. అండ్ దీనికి సింటాక్స్ వచ్చేసరికి ఈజీగా వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పచ్చు. వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం అని చెప్పచ్చు. ఇది ప్రాసెస్. ఇప్పుడైతే మనం దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కోసం అలాగే ఐడిలో ఎలా పర్ఫామ్ అవుద్దని అయితే క్లియర్గా తెలుసుకుందాం రండి. టేక్ ఏ లుక్. సో ఇప్పుడు రూల్స్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. డోంట్ స్టార్ట్ విత్ డిజిట్ ఆర్ సింబల్. సో సింబల్తో కానీ డిజిట్స్తో కానీ అయితే స్టార్ట్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు మనకి నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 ఇలా నెంబర్స్తోని అండ్ సింబల్స్ ఉంటాయి కదా, @ స్టార్ అలా సింబల్స్ ఉంటాయి కదా మనకి, ఆ సింబల్స్ కూడా యూజ్ చేయకూడదు అనమాట. సో ఫస్ట్ రూల్ ఏంటి, డోంట్ స్టార్ట్ విత్ డిజిట్ ఆర్ సింబల్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఆల్ఫాబెట్ అండ్ అండర్స్కోర్. సో మనకి ఆల్ఫాబెట్ కానీ అండర్స్కోర్ కానీ మాత్రమే ఉండాలి. ఆల్ఫాబెట్ కానీ అండర్స్కోర్ కానీ మాత్రమే ఉండాలన్నమాట. అండ్ కేస్ సెన్సిటివ్. దీనికైతే కొన్ని కేసెస్ ఉంటాయి. ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ అని, అంటే అప్పర్ కేస్ అని, లేదా లోయర్ కేస్ అని, ఇలా కొన్ని కేసెస్ ఉంటాయి. మనకు ఆ కేసెస్ ముందు ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అయితే క్లియర్గా తెలుస్తాయి. సింటాక్స్ వచ్చేసరికి చెప్పా కదా, వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. ఇప్పుడు వేరియబుల్ అనేది ఇక్కడ ఏ అయితే ఇందులో 100 అనేది మనం స్టోర్ చేసాం. సో ఏలో తీసుకెళ్ళి 100ని స్టోర్ చేసాం. ఇప్పుడు మనకి ఈ 100ని రీడ్ చేయాలంటే, ఈ 100 రావాలంటే ఏం చేస్తాం మనం, ఇక్కడ ఏని ప్రింట్ ఏ అని ఇచ్చామనుకోండి, ఏ 100 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఆ విధంగా మనకి వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ అనమాట సింటాక్స్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఐడిలో ఎలా పర్ఫామ్ చేస్తామో క్లియర్గా చెప్తా వినండి. ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్ని ఏ విధంగా ప్రోగ్రాంలో, ఏ విధంగా ఐడిలో పర్ఫామ్ చేస్తామో చూపిస్తారండి. నేను ఇక్కడ variable.py అని అయితే ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒకటి తీసుకున్నా. ఇప్పుడు నేను ఏలో ఒక 100 అన్నది స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. మనకి ఇప్పుడు సింటాక్స్ ఏంటి, వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ కదా. సో ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చా. 100 అని ఇచ్చి కిందన ప్రింట్ ఏ అని ఇచ్చా. సో మనకి ఇక్కడ రన్ చేస్తే అవుట్పుట్ అనేది 100 వచ్చింది. చూసారు కదా, మనకి ఇక్కడ వాల్యూ అనేది స్టోర్ అయ్యి వేరియబుల్ నేమ్ మనం ప్రింట్ ఏ అని ఇవ్వగానే మనకి 100 అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 100 అని ఇచ్చా. ప్రింట్ ఏ కామా బి కామా సి అని ఇచ్చి రన్ చేసా. మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి టైప్ ఎర్రర్ అని వచ్చింది. అంటే కెనాట్ అన్ప్యాక్ నాన్ ఇటరబుల్ ఇన్ ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక్క సింగిల్ వాల్యూ అనేది 3 వేరియబుల్స్లో ఒకేసారి స్టోర్ చేయలేము అనమాట. సో ఒకేసారి మనం ఈ 3 వేరియబుల్స్లో ఈ వాల్యూ అనేది స్టోర్ చేయలేం. సో ఇక్కడ మనం ఏ విధంగా రాస్తే స్టోర్ అవుద్ది అంటే, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 100 ఈ విధంగా రాసామనుకోండి, మనం అవుట్పుట్ అనేది రన్ చేస్తే మనకి 100 అనేది అవుట్పుట్ వస్తుంది. అంటే ఏ ఈక్వల్ టు 100, బి ఈక్వల్ టు 100, సి ఈక్వల్ టు 100. అంటే ఒకే వాల్యూ అనేది ఒకేసారి మనకి మూడిట్లో స్టోర్ అవ్వదు. మనకి మల్టిపుల్ వేరియబుల్స్ అనేవి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయగలవు. ఒకే దాన్ని 3 దాంట్లో స్టోర్ చేయలేం. సో అది ప్రాసెస్. సో ఇప్పుడు మనకి కొన్ని రూల్స్ చెప్పుకున్నాం కదా, ఆ రూల్స్ బట్టి ఎలా వర్క్ అవుతుంది అన్నది అయితే తెలుసుకుందాం. మనకి స్టార్టింగ్ లెటర్ అనేది ఆల్ఫాబెట్స్ కానీ లేదా అండర్స్కోర్ కానీ ఉండాలి. సో ఇప్పుడు మనం ఆల్ఫాబెట్స్ ఇచ్చి ట్రై చేద్దాం. ఏబిసి ఈక్వల్ టు 1, ప్రింట్ ఏబిసి.
దీన్ని రన్ చేద్దాం. అవుట్పుట్ అయితే 1 అని వచ్చింది. సో ఇప్పుడు మనకి నెంబర్స్ ఉండకూడదు కదా, నెంబర్స్ కాదు, సో ఆల్ఫాబెట్స్ అయింది కదా, అండర్ స్కోర్. సో అండర్ స్కోర్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు అండర్ స్కోర్ ఇచ్చి ఏబిసి ఈక్వల్ టు 23. సో ప్రింట్ అండర్ స్కోర్ ఏబిసి, ప్రింట్ అండర్ స్కోర్ ఏబిసి అని ఇచ్చాం. ఇప్పుడు ఏమని రన్ అవుద్ది, 23 అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇంకేం చెప్పుకున్నాం, నో నెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. సో వీటిని కమెంట్స్లో పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నో నెంబర్స్ అంటే నెంబర్స్ అనేవి స్టార్ట్ అవ్వకూడదు, నెంబర్స్తో మనకి స్టార్ట్ అవ్వకూడదు. ఇక్కడ ఫర్ సపోజ్ 1 2 ఏబిసి అని ఇచ్చాం, ఈక్వల్ టు 30 అని ఇచ్చాం. ప్రింట్ 1 2 ఏబిసి అని ఇచ్చామనుకుందాం. దీన్ని రన్ చేస్తే మనకు చూసారు కదా సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. సో నెంబర్స్తో మనం ఇస్తే అవుట్పుట్ అనేది రాదు. దీన్ని కూడా కమెంట్స్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఏంటి, నెంబర్స్ అయిపోయి, అండర్ స్కోర్ అయిపోయింది, ఆల్ఫాబెట్స్ అయిపోయింది. సింబల్స్ అనేవి కూడా రాకూడదు, సింబల్స్ కూడా రాకూడదు అని చెప్పుకున్నాం కదా మనం. సో ఇది కూడా చూద్దాం ఒకసారి. నో సింబల్స్ @ సిడిజి అని ఇచ్చా, @CDG ఈక్వల్ టు 10 అని ఇచ్చా. సో ఇక్కడ ప్రింట్ సిడిజి అని ఇచ్చి రన్ చేసా. సో ఇక్కడ కూడా మనకి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో సింబల్స్తో కూడా మనకి ఎర్రర్ వస్తుంది. ఇంకేమున్నాయి మనకి, సింబల్స్తో రాకూడదు, నెంబర్స్తో రాకూడదు, ఆల్ఫాబెట్స్ అండ్ అండర్ స్కోర్తో మాత్రమే ఫస్ట్ లెటర్ అనేది స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏమని చెప్పాం, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైథాన్ ఈక్వల్ టు 2 అని ఇచ్చా. ఇక్కడ ప్రింట్లో నేను ఇక్కడ ఏ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్ ఇస్తున్నాను, క్యాపిటల్ లెటర్స్తో ప్రింట్ చేస్తున్నాను. మనకు అవుట్పుట్ వస్తుందా, ఇక్కడ కూడా నేమ్ ఎర్రర్ వచ్చింది చూసారా. సో ఇక్కడ మనం స్మాల్ లెటర్స్ ఇచ్చాం, కానీ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాం. సో మనకి అవుట్పుట్ అనేది రాలేదు. ఇది కేస్ సెన్సిటివ్ ఉండే. ఇప్పుడు మనం సేమ్ స్మాల్ లెటర్స్ అంటే లోవర్ కేస్, అక్కడ ఏ కేసులో ఉన్నాయో ఇక్కడ కూడా అదే కేసుతో, అంటే ఇక్కడ లోవర్ కేసు ఇక్కడ అప్పర్ కేసు ఇస్తే రాలేదు, ఇక్కడ లోవర్ కేసు ఇక్కడ లోవర్ కేసు ఇస్తే మనకి అవుట్పుట్ అనేది 200 అయింది. సో ఇది సెన్సిటివ్ అంటే. సో మొత్తం అన్నీ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. కింద కమెంట్ చేయండి అర్థం అవ్వకపోతే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.